ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏదైనా ఒక అద్భుతం జరిగిందంటే అది వైభవ్ సూర్యవంశీనే. ఎందుకనంటే హైదరాబాద్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన విశ్వరూపం చూపించాడు. 12 సిక్స్‌లు అలాగే 5 ఫోర్లతో 97 పరుగులు చేశాడు. అది కూడా జస్ట్ 29 బాల్స్‌లోనే. అయితే ఇక దీంతో హైదరాబాద్ జట్టు పతనాన్ని శాసించాడు. అసాధారణమైన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత చాలా అంటే చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు. ఆ పిల్లాడు మాట్లాడిన మాటలకి మొత్తం స్టేడియం అంతా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. ఇంతకీ అసలు తను ఏమన్నాడంటే, "నేను ఈరోజు నిజం చెప్పాలి అంటే సెంచరీ మిస్ అయినందుకు బాధ కలగలేదు. కానీ ఎందుకో నా కళ్ళెమ్మట నీళ్లొచ్చేశాయి. చుట్టూ ఉన్న నా జనాలు అంటే మా జట్టుని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా ఆటను చూసి మెచ్చుకునేవాళ్ళు. నేను సెంచరీ చేస్తానని చాలా అనుకున్నారు. బహుశా వాళ్ళ ఆశలన్నీ నిరాశైపోయాయి కదా! అది తలుచుకుని చాలా బాధగా అనిపించింది. కానీ నా మెయిన్ టార్గెట్ నా జట్టు ఫైనల్స్‌కి వెళ్ళటం, ట్రోఫీ కొట్టటం. ఇక మేము ఫైనల్స్‌కి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్ మేము గెలిచి తీరాలి. ఆ గెలుపు కోసం ఖచ్చితంగా నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు ఎలా అయితే ఆడానో అంతకన్నా గొప్పగా ఆడాలని నేను ఆలోచిస్తున్నాను. నిజానికి లీగ్ మ్యాచ్‌లో నేను అస్సలు భయపడలేదు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మ్యాచెస్ కొద్దిగా సీరియస్ అయ్యాయి. నేను ఎక్కడ కూడా స్ట్రెస్ పెట్టుకోవడం లేదు కానీ, నేను ఆలోచించే విధానాన్ని మాత్రం మారుస్తున్నాను. పిచ్ ఎలా ఉంటుంది? బంతి వేసేవాడు ఏ రకంగా బంతి వేస్తున్నాడు? బౌండరీలు ఎలా కొడితే తొందరగా చేరుకుంటాము, దాని లెంత్, లైన్ అన్నీ చూసుకుంటాను. ఎక్కువ ఆలోచించను కానీ, ఆలోచిస్తే మాత్రం వీటి గురించే ఆలోచిస్తాను. నేను ఏదైనా ఒక చిన్న విషయం పైన ఫోకస్ తగ్గితే దాని మీద ఫోకస్ పెట్టుకుంటాను. నేను ఈరోజు ఇన్నింగ్స్ ఆడింది, అలాగే రేపొద్దున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ మేము గెలిచిన తర్వాత ఫైనల్స్‌లోకి వెళ్ళిన తర్వాత మేము కప్పు కొట్టినా, ఇవన్నీ కూడా నేను ఒకళ్ళకి అంకితం ఇద్దాం అనుకుంటున్నాను. అదే రాహుల్ ద్రావిడ్ సార్. నన్ను ఎంతగానో గుర్తించి, నన్ను ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి, ఈ స్థానానికి తీసుకొచ్చిన వాళ్ళల్లో మా రాహుల్ సార్ కూడా అంటే రాహుల్ ద్రావిడ్ సార్ కూడా నాతో ఉన్నారని చెప్పొచ్చు. నేను మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్నా కూడా నాలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి, నాకు రాజస్థాన్ జట్టు తరఫున ఆడించే అవకాశాన్ని ఇచ్చిన రాహుల్ ద్రావిడ్ సార్ నాకెప్పుడూ స్పెషలే. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఇప్పటికీ నా మనసులో, నా మెదడులో అలాగే మెదులుతూ ఉంటాయి. నిజానికి ఇవన్నీ కూడా నేను జట్టు గెలవడం కోసమే అంతా చేస్తాను. అయితే ఖచ్చితంగా ఈరోజు నాకు ఒకటే అనిపించింది. ట్రోఫీ గెలిచి రాహుల్ ద్రావిడ్ సార్ చేతిలో పెట్టాలనిపించింది. అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే నేను ప్రయత్నిస్తానంటూ చెప్పుకొచ్చాడు.